ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫాదర్స్ డే అండి. ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కార్డ్స్ ఇస్తూ, గిఫ్ట్స్ ఇస్తూ. అయితే ఈరోజు కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 1907లో సొనోరా డాడ్ అనే వ్యక్తి వాషింగ్టన్లో ఈ యొక్క ఫాదర్స్ డేని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిందండి. ఎందుకంటే తన యొక్క తండ్రి సివిల్ వార్లో ఒక సోల్జర్గా పనిచేస్తూ 6 పిల్లల్ని సింగిల్ ఫాదర్ రేస్ చేస్తూ చాలా కష్ట పరిస్థితుల్లో ఈ అమ్మాయిని కూడా రేస్ చేస్తూ చాలా గొప్ప స్థితిలో ఉంచారని చెప్పి తన తండ్రికి కృతజ్ఞతగా ఈ అమ్మాయి ఈ యొక్క ఫాదర్స్ డేని స్టార్ట్ చేసిందండి. అదే ట్రెడిషన్ ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. అయితే దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 6:2లో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నానండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇంగ్లీష్లో చదివినట్లయితే Honor thy father and mother, which is the first commandment with a promise, that it may be well with thee and thou mayest live long on the earth. ఈ లోకంలో మనకు మేలు కలగాలంటే, ఈ లోకంలో టు హ్యావ్ లాంగ్ లైఫ్, దేవుడు మనకి ఒక ప్రామిస్తో కూడిన ఆజ్ఞ ఇచ్చాడండి. అదేంటంటే ఆనర్ దై ఫాదర్ అండ్ మదర్. నీకు మేలు కలుగునట్లు, ఈ లోకంలో మేలు కలిగి జీవించినట్లు, దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీవు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని దేవుడు మనకు వాగ్దానంతో కూడిన ఒక ఆజ్ఞని ఇచ్చాడండి. కనుక మనం అందరం కూడా కేవలము ఫాదర్స్ డే మాత్రమే, ఫాదర్స్ డే రోజు మాత్రమే తండ్రికి ఎక్కువ లవ్ చూపిస్తూ హెల్ప్ చేస్తూ ఉండడం కాదు, కానీ దేవుడు ప్రతిరోజు సంవత్సరం పొడుగున వారి పట్ల మనం గౌరవం చూపిస్తే ప్రతి దినము మన పేరెంట్స్కి ఒక ఫాదర్స్ డే, ఒక మదర్స్ డే చేసినట్లేనండి. ఒకరోజు ఒక చిన్న పాపని అడిగారు, ఏంటి నాన్న అసలు మదర్స్ డేకి ఫాదర్స్ డేకి డిఫరెన్స్ ఏంటో నాకు చెప్తావా అని చెప్పి అడిగితే ఆ పాప అన్నది, మదర్స్ డేకి అయితే గిఫ్ట్స్ తయారు చేయాలి, కార్డ్ తయారు చేయాలి, కేక్ చేయాలి, కానీ ఫాదర్స్ డేకి అయితే ఏం చేయవసరం లేదు, పెద్ద ఏం సెలబ్రేషన్ ఉండదు అన్నది. నిజంగానే అండి, ఫాదర్ జీవితాంతము మన కొరకు కష్టపడుతూ, మనం పుట్టిన దగ్గర నుండి కష్టపడుతూ పోషిస్తూ నడిపిస్తూ ఉంటారు. కానీ నిజంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మన నుండి ఏది ఆశపడరు, కానీ ప్రేమను మాత్రం ఆశపడతారు. నిజంగా దేవుడు కూడా మనలను ప్రతి పరిస్థితిలో మనకు తోడే ఉండి, మనం పుట్టక ముందే తను మన పట్ల మన దేవుడు ప్రేమ చూపిస్తూ ఇంతకాలం నడిపిస్తూ జీవితాంతం మనతో ఉన్న దేవుడు. ఆయన మన నుండి ఆశపడేది కూడా ఆయనను ప్రేమించాలని, ఈ లోకంలో ఆయన మనకిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కనుక ఈరోజు మాత్రమే కాదండి, ఫాదర్స్ డే అని మాత్రమే కాదు, కానీ సంవత్సరం పొడుగున మన తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రతిరోజు ఫాదర్స్ డే, మదర్స్ డేని సెలబ్రేట్ చేద్దామండి. మిరాకిల్ సెంటర్ తరపున, అదేవిధంగా శామ్యూల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.